హెచ్ఐసిసిలో జరుగుతున్న హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి రోబోలు. సిటీకి చెందిన స్టార్టప్ సంస్థ పర్సెప్టైన్ ఓమ్ని ఉనో రోబోలు తయారు చేసింది. మనుషులు 6 నెలలు చేసే పనిని రోబోలు 10 నుంచి 15 రోజుల్లోనే పూర్తి చేస్తాయన్నారు సంస్థ సభ్యులు. రోబోల తయారీలో 60% కాంపోనెంట్స్ ని కూడా తామే తయారు చేశామన్నారు. మెరుగైన పనితీరు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడామన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. చిన్న స్టార్టప్స్ నుంచి బడా కంపెనీస్ వరకు చాలా వరకు అయితే ఇప్పుడు రోబోస్ యూజ్ చేస్తున్నారు. అయితే ఆ రోబో తయారీ ఎలా ఉంటుంది, హైదరాబాద్లో ఆ రోబోస్ని ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేస్తున్నారు, అది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. మనతో చూడొచ్చు, ఇక్కడ ఓమ్ని అని ఒక రోబో ఉంది. ఇది హైదరాబాద్లోనే 60% ఇక్కడే పార్ట్స్తో తయారు చేశారు, హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు. అయితే ఈ కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ రోబోస్ని ఎందుకు తీసుకొస్తుంది, దీనివల్ల ఎవరికి యూజ్ అవుతుంది ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ ఈ రోబో గురించి చెప్పండి. ఓమ్ని అన్నారు, అసలు ఏంటి ఇది? నా పేరు జగ్గరాజు, వన్ ఆఫ్ ది కోఫౌండర్స్ అట్ పర్సెప్టైన్. సో మేము బేసిక్గా ఏఐ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారు చేస్తాము. ప్రైమరీలీ ఇండస్ట్రీస్లో ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్ట్రా టాస్క్ ఆటోమేషన్కి వాడతారండి ఇవి. సో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ పిఆర్ ఆమ్ని అంటాము. ఈ పిఆర్ ఆమ్నీలో మీరు చూసే విధంగా అయితే ఇది చాలా మటుకు మనిషి ఆకారంలో డ్యూయల్ ఆర్మ్స్ ఉండి ఒక హెడ్ ఉండి విజన్ సిస్టమ్కి, లెగ్స్ బదులు వీల్డ్ మొబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ ప్రైమరీ ఇన్నోవేషన్ ఏంటంటే ఇక్కడ వెళ్ళే కొద్దీ మీరు ఇండస్ట్రీస్లో చూస్తే చాలా మటుకు మనుషులతో కంట రోబోటిక్ ఆటోమేషన్తో మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చూస్తున్నారు. వాటిని చేయడానికి బేసిక్గా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్నమాట. మేము ఆ లిమిటేషన్స్ని అడ్రస్ చేస్తా ఈ ప్రోడక్ట్ బిల్డ్ చేసాము. ఇందులో మేము ప్రైమరీలీ ద కోర్ టెక్నాలజీ ఎలిమెంట్స్ అంటారు, యాక్చువేటర్ అంటారు. ఈ యాక్చువేటర్ అనేది మేము డైరెక్ట్లీ ఆఫ్ ద షెల్ఫ్ జర్మనీ నుంచి కానీ చైనా నుంచి కానీ కొనకుండా మేము ఇన్హౌస్ ఇక్కడ డిజైన్ చేసి డెవలప్ చేసామండి. మీరు ఈ యాక్చువేటర్స్లో చూస్తే కనుక చాలా హై ప్రిసిషన్ ఎన్కోడర్స్ ఉంటాయి. మోటార్స్ని చాలా హై ప్రిసిషన్లో కంట్రోల్ చేయడానికి మోటార్ డ్రైవ్ సిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేము ఇన్హౌస్ డెవలప్ చేసి దాంతోపాటు చేసామండి. స్క్రీన్లో చూస్తున్నాం కదా, సో సేమ్ అలానే వర్క్ చేస్తుందా? ఇది అలాగే పనిచేస్తుంది. స్క్రీన్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ కోసం చేస్తుంది. ఇది కాంపోనెంట్ ఒక చోట ఉండకుండా అది ఎక్కడున్నా దాని పొజిషన్ అర్థం చేసుకుని వెళ్ళి దాన్ని పట్టుకుని మూవ్ చేయగలుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా చాలా సింపుల్గా ఆటోమేట్ చేయగలుగుతారు. ఇదైతే అప్లికేషన్ ఇది ఒక చూస్తున్నారు, ఇదైతే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కోసం చూపిస్తుంది. ఇందులో మీకు పీసీబీస్ తయారైన తర్వాత వాటిలో మీరు సాఫ్ట్వేర్ బర్న్ చేయాలి. అవి చాలా రకాల ఓరియంటేషన్స్లో వస్తాయి అనమాట. అది మనం అర్థం చేసుకునే రోబోట్ దాన్ని 2 ఫింగర్ గ్రిప్పర్తో హోల్డ్ చేసి దాన్ని ఓరియంట్ చేసి కరెక్ట్ డైరెక్షన్లో తిరిగి వెళ్ళి ఆ ఫిక్చర్స్లో పెడుతుంది అనమాట. అది ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ క్లయింట్ కోసం ఇది బిల్డ్ చేస్తున్నాము. మీరు ఓవరాల్గా ఎన్ని రోబోట్స్ని తీసుకొచ్చారు? ఇక్కడ 2 హ్యాండ్స్ ఉంది, అక్కడ సింగిల్ ఆర్మ్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే అండి మా ఫ్లాగ్షిప్ ఆమ్ని తీసుకొచ్చాము, ప్లస్ మా ఫ్లాగ్షిప్ నుంచి తయారు చేసిన ఒక సింగిల్ ఆర్మ్ అనమాట. ఒక ఆర్మ్ తీసుకొని ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్ కాన్ఫిగరేషన్లో రన్ చేస్తాము. ఇదేంటంటే చిన్న అప్లికేషన్స్కి వేర్ కాస్ట్ ఇస్ టూ టైట్ ఆర్ ఒక ఆర్మ్తో అయిపోయే పనులకి సింగిల్ ఆర్మ్ సొల్యూషన్స్ కూడా ఇస్తాం. ఇది ఏంటంటే డైరెక్ట్గా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఆర్మ్స్ మాదిరి దీన్ని తీసుకొని బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొంచెం ఇంటెలిజెంట్గా ఆటోమేట్ చేయగలుగుతాం. దీనికి విజన్ ఇంటిగ్రేటెడ్ వస్తుంది, దీని ఇంటెలిజెన్స్ లేయర్స్ కూడా అన్ని ఇందులో ఇన్బిల్ట్ ఉంటాయి. సో మీరు ఏమైనా ఆటోమేషన్ చేయాలంటే ఒక 6 months పట్టేది మీకు దీంతో వాడుతుంటే ఒక 20 days ఆర్ లెస్ దెన్ అ మంత్లో మీరు ఆటోమేట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక రోబోతో ఆటోమేట్ చేయొచ్చు. అలాగే మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు ఆటోమేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీనికి మీరు లైక్ ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ నుంచి కష్టపడ్డారు, ఎంతమంది వర్క్ చేశారు? మా టీమ్ అండి 2022లో స్టార్ట్ చేశాము. 3 కోఫౌండర్స్. నా పేరు జగ్గరాజు, రవితేజ అండ్ మృత్యుంజయ. ఇద్దరం ఐఐటి మద్రాస్ నుంచి, ఒకళ్ళు బిట్స్ పిల్లాన్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యామండి. మేము ఇది చేయకముందు ముగ్గురం ఒక్కొక్క ఒక డెకేడ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీప్ టెక్ ఇన్ జనరల్, ఏరోస్పేస్లో, ఆటోమోటివ్లో, డిఫెన్స్ సెక్టర్స్లో చాలా సెక్టర్స్లో పనిచేసి వాటి నుంచి మేము ఆటోమేషన్ అనేది వేరే 2 ఫౌండర్స్ కూడా చేశారు. అవన్నీ షార్ట్ కమింగ్స్ అన్ని అబ్జర్వ్ చేసి డిస్టిల్డ్ ఇన్సైట్స్తో కలిపి కంపెనీ స్టార్ట్ చేసామన్నమాట. టుడే వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 42 members with our own R&D facility in Kondapur, Hyderabad and a manufacturing facility in Hyderabad. We are completely designing this with help of our own engineers, manufacturing here, all precision critical components మేము మ్యానుఫ్యాక్చర్ చేసి మేమే అసెంబుల్ చేసి కస్టమర్కి అదే సొల్యూషన్ లెవెల్లో ఇస్తున్నాం, ఎండ్ టు ఎండ్ చేస్తున్నాం అనమాట. అందులో కూడా చాలా ఇంటెలిజెన్స్ ఫిజికల్ ఏఐ అంటారండి. ఏ అయితే డిజిటల్ వరల్డ్లో ఉందో దాన్ని రియల్ వరల్డ్లో తేయడానికి ఫిజికల్ ఏఐ అంటారు. ఏదైతే ఇట్ హ్యాస్ టు వర్క్ విత్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. సో దానికి తాలూకా మా ఓన్ ఇన్నోవేషన్స్ ఆర్కెస్ట్రేటెడ్ ఏఐ అండ్ ఆర్కిటెక్చర్ ఒకటి ఉంది. అందులో మేము అప్లికేషన్స్ అన్ని వీ ఆర్కెస్ట్రేట్ దెమ్ విత్ సమ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఇన్ బిట్వీన్ టు హెల్ప్ ఆటోమేట్ సర్టన్ అప్లికేషన్స్ అనమాట. సో టీమ్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్. టుడే లైక్ వి సెడ్ we are 42 and we expect to double the team in another year
అండ్ బిల్ట్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ ప్లాట్ఫామ్ వాడి చాలా అప్లికేషన్స్ నాట్ జస్ట్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్లో కాకుండా ఫార్మా సెక్టర్లో కానీ, కన్స్ట్రక్షన్ సెక్టర్లో కానీ, అండ్ వెరీ ఫుడ్ అసెంబ్లీ సెక్టర్లో కానీ. ఇది ఒకటి క్లియర్ చెప్పండి, ఫార్మా కావచ్చు, ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, దాంట్లో ఇది ఏ వర్క్ చేస్తుంటుంది? ఇప్పుడు మనం ఉన్నాము, కొన్ని సాల్టరింగ్ చేస్తాం, స్క్రూ ఫిట్ చేస్తుంటాం, మ్యాన్ పవర్ అయితే. సో ఒక మొబైల్ తయారీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి, సో ఇది ఏం వర్క్ చేస్తుంటుంది దాంట్లో? సో ఇది ఏదైతే మనిషి ఆల్రెడీ చేస్తున్నాడు అది చేయగలుగుతాడు. ఇప్పుడు స్క్రూ ఫిట్టింగ్ అనేది ఒక చాలా స్టాండర్డ్ అప్లికేషన్ అన్ని చోట్ల. స్క్రూస్ ఏంటి ఒక బిన్లో వస్తాయి, స్టాండర్డ్గా ఫీడర్లు రావు. ఆ బిన్లో స్క్రూ ఎక్కడుందో అర్థం చేసుకుని దాన్ని పట్టుకొని దానికి కావాల్సిన డైరెక్షన్లో తిప్పి పెట్టి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని బోల్డ్ చేయగలుగుతుంది అనమాట. అది రోబోట్ చేయగలుగుతుంది. అలాగే మీకు కనెక్టర్స్ ఇప్పుడు వైర్లు ఉంటాయి, వైర్లకు జాయిన్ చేయాలి, కనెక్టర్స్ కనెక్ట్ చేయాలి అసెంబ్లీ చేసినప్పుడు. అలాంటి ఫోర్స్ ఫీడ్బ్యాక్తో వచ్చే పనులు చేయగలుగుతుంది. మీకు ఒక్కొక్కసారి పెద్ద ఆబ్జెక్ట్స్ మూవ్ చేయాలి, చిన్న ఆబ్జెక్ట్స్ ఒక చోటే మూవ్ చేయాలి. అప్పుడు 2 ఆర్మ్స్ ఉండడం వల్ల అంటే పెద్ద ఆబ్జెక్ట్ని పట్టుకోగలుగుతుంది, చిన్న ఆబ్జెక్ట్ని కూడా పట్టుకొని ఒకే స్టేషన్లో డీల్ చేయగలుగుతుందండి. సో చూశారు కదా, ఈ 2 రోబోలు కూడా, ఒకటి సింగిల్ ఆర్మ్ ఉన్నది, డబుల్ ఆర్మ్ ఉన్నాయి, 2 రోబోలు కూడా మన హైదరాబాద్లోనే తయారు చేశారు. వీటిని ఫార్మా కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమేటివ్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేసేలా వీటిని రూపొందించామనేది చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.